తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. జిల్లాలో అధిక వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాల్లో మంత్రుల బృందం పర్యటించారు. ఎర్రకాలువ వరద ముప్పు నివారణకు తక్షణ పనులు చేపట్టడం జరుగుతుందని, శాశ్వత ప్రతిపాదికన ఆధునీకరణ పనులు చేపట్టి పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మరియు హోంమంత్రి వంగల్పూడి అనిత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, సీతానగరం, ఉండ్రాజవరం, నిడదవోలు మండలాల్లో సూర్యాపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. నీటి మునిగిన పంటల పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఎర్రకాలువ వరద ఉధృతి వలన ప్రతి ఏడాది వేలాది ఎకరాలు పంట ముంపుకు గురై పంట నష్టం ఏర్పడటం వల్ల రైతు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎర్రకాలువ జంగారెడ్డిగూడెంలో మొదలై భీమవరం శివారు వరకు ఈ ముంపు ప్రభావం ఉంటుందని, దీనివల్ల 20 మండలాల్లో గ్రామాల్లో చేతికొచ్చిన పంటకు నష్టం జరుగుతుందన్నారు. ఎర్రకాలువ ముంపు నివారణకు తక్షణ మధ్యస్థ శాశ్వత పరిష్కారము దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చునైనా చేసి ఆధునీకరణ పనులు చేపట్టి ముంపు నివారణ అరికట్టడం జరుగుతుందన్నారు. గోదావరి వరదలు, ఎర్రకాలువ వరదలో జిల్లాలో ముంపుకు గురైన 1421 కుటుంబాలకు పునరావాస పరిహారం కింద నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 529 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 3,000 చొప్పున ఆర్థిక సహాయం జిల్లా వ్యాప్తంగా అందజేశామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా, ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిత్యావసర సరుకులను ప్రజా ప్రతినిధులు, అధికారులు సమక్షంలో మంత్రి అందజేశారు. ఒక్కొక్క కుటుంబానికి బియ్యం 25 కిలోలు, కందిపప్పు 1 కిలో, పామాయిల్ 1 లీటర్, ఉల్లిపాయలు 1 కిలో, బంగాళదుంపలు తదితర నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం డివిజన్ లో 233 కుటుంబాలకు, కొవ్వూరు డివిజన్ లో 1188 కుటుంబాలకు అందజేశారు. ఇసుక రవాణా కోసం వినియోగించే వాహనాలు యజమానులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఛార్జీలను వసూలు చేయాలని, ఈ విషయంలో హేతుబద్ధి కలిగి ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. గతంలో ఇసుక పాలసీ మేరకు ప్రభుత్వం ఆదాయ వనరులుగా పరిగణించి మెట్రిక్ టన్నులకు 375 వసూలు ప్రభుత్వ ఖజానాకి చలానా రూపంలో వసూలు చేసేవారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఇసుక ముడి సరుకు విషయంలో ప్రజల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదని, కేవలం ఇసుక త్రవ్వకాలు, లోడింగ్, రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేయాల్సి ఉందన్నారు. తద్వారా ప్రభుత్వానికి ఖజానాకు ఎటువంటి ఆదాయం సమకూర్చడం లేదని కలెక్టర్ ప్రశాంతి వివరించారు. వాహనదారులు, వినియోగదారుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే వసూలు చేయాలని, అంతకంటే ఎక్కువ వసూలు చేసిన వారిని గుర్తిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి జరిమానా విధిస్తామని తెలిపారు. రాజమహేంద్రవరం మారంపూడి జంక్షన్ వద్ద నిర్మిస్తున్న మారంపూడి ఫ్లైఓవర్ ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ, రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమిస్తూ ప్రమాదాలను నియంత్రించే విధంగా జాతీయ రహదారి మారంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతాయని, ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వంలో భారతదేశం 8.2% వృద్ధి రేటు సాధించిందని, తాజాగా ప్రకటించిన కేంద్ర బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ 50,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏపీని అన్ని విధాలా ఆదుకునేలా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు చేశారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన నష్టాలు అంచనా, పునరావాస కార్యక్రమాలు, స్వల్ప దీర్ఘకాలిక ప్రతిపాదనలు చేపట్టవలసిన వాటిపై సమగ్ర నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. పంట నష్టం, రహదారుల మరమ్మతులు, ఇరిగేషన్ కాలువలు, గట్లు తదితర అంశాలపై సంబంధించిన సమగ్ర నివేదికను సిద్ధం చేయాలన్నారు. ఇందుకోసం మండల స్థాయి ప్రత్యేక బృందాల ద్వారా నివేదికలు రూపొందించాల్సి ఉందన్నారు. జిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసే దశలో కడియం నర్సరీలకు అదనపు ఆకర్షణ ఆదాయం కేంద్రంగా మలిచే దశలో కడియం నర్సరీలు పచ్చదనం స్టాల్ ఏర్పాటు చేసేందుకు క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలన చేయడం జరిగిందన్నారు. 2027 పుష్కరాలకు ముందుగా హరివిల్లు పూల్ స్టాల్ ఏర్పాటు, గోదావరి పుష్కరాల నేపథ్యంలో సాంస్కృతిక, పర్యాటక, ఆధ్యాత్మిక నర్సరీల హబ్ గా గుర్తింపు, కడియం నర్సరీల పూర్వ వైభవం తీసుకుని వచ్చేలాగా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. వచ్చే సెప్టెంబర్ నెలలో మళ్లీ కలుసుకుందాం. వ్యాఖ్యానం కేవీవి సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.